కోట్. ఈ మూవీ నిన్న నైట్ ట్రిపుల్ ఏ సినిమాస్‌లో ప్రీమియర్స్ చూసాను భయ్యా. మూవీ అయితే యాక్చువల్లీ రిలీజ్ డేట్ ఈరోజు. కానీ నిన్న నైటే ప్రీమియర్స్ ఏశారు. సో, చూడ్డం జరిగింది. 'నాని' గారు ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అంటే, ఆయన స్టేజ్ మీద ఓపెన్‌గా ఛాలెంజ్ చేశారు. లైక్ ఈ మూవీ మీకు నచ్చకపోతే, నా నెక్స్ట్ వచ్చే హిట్ 3 సినిమా మీరు చూడకండి అని. సో, అందుమూలంగా నిన్న నైట్ ఈ మూవీ చూడడం జరిగింది. సో, మూవీ ప్లాట్ విషయంకొస్తే మనకి ట్రైలర్‌లో చూపించినట్టే ఇద్దరు నిబ్బా నిబ్బిలు లవ్ చేసుకుంటారు భయ్యా. వాళ్ళని నిబ్బా నిబ్బి ఎందుకంటున్నా అంటే మూవీలో గూడా వాళ్ళని అలాగే చూపిస్తారు. దొరికితే మీరు అయిపోతార్రా అనుకునే టైం కల్లా ఈళ్ళు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతారనమాట. సో, దొరికిపోయాక మనోడి మీద పాక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేస్తారనమాట. సో, కొన్ని ఫాల్స్ అలిగేషన్స్ వేసి. పాక్సో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్ 2012. ఇట్ ఈస్ అ కాంప్రహెన్సివ్ ఇండియన్ లా డిజైన్డ్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ పోర్నోగ్రఫీ. అంటే బేసిక్‌గా చెప్పాలి అంటే ఈ యాక్ట్ మైనర్స్ మీద జరిగే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్స్‌కి సంబంధించిన యాక్ట్ భయ్యా. సో, ఈ యాక్ట్ మీద మనోడి మీద కేసు ఫైల్ చేస్తారనమాట. సో, లాస్ట్‌కి ఏం జరిగింది? మనోడు నిజంగానే క్రైమ్ జేశాడా? లేకపోతే ఆయన ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయిందా? ఒకవేళ ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయితే ఎలా ప్రూవ్ అయ్యాడు? అది దెలుసుకోవాలంటే మీరు మూవీ జూడాలి భయ్యా. ఈ మూవీలో మేజర్ పాజిటివ్స్ నాకేమనిపించిందంటే, సినిమా ఎక్కడ బోర్ గొట్టదు. త్రూఔట్ లాస్ట్ వరకు మనకి ఇంట్రెస్టింగ్‌గానే వెళ్తుంది. సో, అది నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇంకో మేజర్ పాజిటివ్ ఏంటంటే శివాజీ గారు భయ్యా. శివాజీ గారు క్యారెక్టర్ అసలు ఇరగ్గొట్టేశారు. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అసలు ఆయనని స్క్రీన్‌లో చూస్తున్నంత సేపు చాలా కోపమొచ్చింది. అంత బాగా చేశారు. నేను ఇందాక చెప్పినట్టు దొరికితే మీరు అయిపోతార్రా అని. సో, ఈయన క్యారెక్టర్ చూడడం వల్లే నాకు అలా అనిపించింది. అంత డేంజర్ ఉంది ఆ క్యారెక్టర్. అండ్ ఇంకో పర్ఫార్మెన్స్ వచ్చేసి 'ప్రియదర్శి' భయ్యా. 'ప్రియదర్శి' గారు తెలుసు ఈస్ ఎ ప్రూవెన్ యాక్టర్ అని. అండ్ ఈ మూవీలో కూడా చాలా బాగా చేశారాయన. అండ్ మూవీలో వచ్చే కోర్ డ్రామా కూడా సెకండ్ హాఫ్‌లో బావుంది భయ్యా. ఇట్ వాస్ నైస్. మూవీలో నెగెటివ్స్ అంటే ఆ ఫాల్స్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఓవర్ ద టాప్ అనిపించేసాయి భయ్యా. అంటే ఒక పాయింట్‌లో లైక్ 'మత్లబ్ కుచ్ బి' లాగా అనిపించేసింది. సో, దానివల్ల ఏమైందంటే మనకి డిఫెన్స్ ఏదైతే ఉంటదో అది చాలా ఈజీ అయిపోయినట్టు అనిపించింది. సో, దానివల్ల డ్రామాలో కొంచెం ఇంటెన్సిటీ తగ్గినట్టు అనిపించింది. అందుకే అన్నాను నాకు కోర్ డ్రామా ఇట్ వాస్ నైస్ అని, నాట్ థట్ ఎక్సలెంట్ అని. అండ్ ఇంకో నెగెటివ్ నాకేమనిపించిందంటే క్లైమాక్స్ కొంచెం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఎండ్ అయిపోయింది. సో, అంతే భయ్యా నెగెటివ్స్ ఇవే ఉన్నాయి నాకు మూవీ మీద. సో, 'నాని' గారు చెప్పినట్టే ఇట్స్ ఎ వెరీ నైస్ ఫిల్మ్ చూడొచ్చు. నా మనీ అయితే ఏం వేస్ట్ కాలేదు. నాకు త్రూ ఔట్ ద ఫిల్మ్ నాకు ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. సో, దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ రివ్యూస్.